హలో అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. 3 ఐటమ్స్ తోటి ఈజీగా ఒక పావు గంటలో స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకుని అరకప్పు బెల్లం తురుము వేసి అరకప్పు వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. బెల్లం కరగాలండి, కరిగితే చాలు, పాకమే రావక్కర్లేదనమాట. ఇప్పుడు దీంట్లో అరకప్పు కొబ్బరి పాలు నేను ఒక సగం చిప్ప తీసుకుని సగం వాటర్ వేసి పాలు చిక్కగా తీసి పెట్టుకున్నాను. దాంట్లో పాలు వేసిన అరకప్పు పాల పౌడర్ కూడా వేసి ఇలా కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూనే ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి తురుము, నేను పచ్చి కొబ్బరి వెనకాల ఉన్న బ్లాక్ అంతా తీసేసాను, అందుకే మీకు అలా వైట్గా కనపడుతుంది అనమాట. వేసి కలపండి. ఇది కూడా ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేయండి. వేసిన తర్వాత బాగా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది తిప్పుతూనే ఉండాలి, ఇది మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్కి బటర్ అప్లై చేసి ఒక గుంటగా ఉన్న ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకుని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిల్లలకి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెడితే హెల్తీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇలా అంతా సమానంగా చేసి పైనుంచి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసి పచ్చి కొబ్బరి తురుము కూడా కొంచెం వేసి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక గంట తర్వాత కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. కొబ్బరి కేక్ రెడీ అయిపోయినట్టే. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దండి. మళ్ళీ రేపు ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.